నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు ఉంటాయని చెప్పి అందరూ ఊహించినట్టుగానే అతను సంచలన నిర్ణయాలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉన్నారు. అది ఆ దేశం యొక్క అంతర్గత విషయాల్లో కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో కూడా, ఆసియా ఖండంలో కూడా బంగ్లాదేశ్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 90 రోజుల పాటు ఆ దేశానికి ఆర్థిక సహాయాన్ని నిలిపేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత కూడా ఈ సహాయం కొనసాగిస్తారా, మళ్ళీ సమీక్ష ఏమైనా ఉంటుందా అనేది, సమీక్షించినా కూడా సహాయం కొనసాగించడం కష్టమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో డొనాల్డ్ ట్రంప్ మీద మొహమ్మద్ యూనస్, ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ ఎలాంటి కామెంట్స్ చేశారో, ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేశారో మనందరికీ తెలుసు, మన ప్రేక్షకులకు కూడా తెలుసు. అమెరికాకి ఒక చాలా కష్టకాలం ఎదురుగాబోతుందంటూ గతంలో మొహమ్మద్ యూనస్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా జార్జ్ సోరోస్ కొడుకు అలెక్స్ సోరోస్ మొహమ్మద్ యూనస్ను కలవడం జరిగింది. ఈ సహాయం నిలిపేస్తున్నామని చెప్పి అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ అలెక్స్ సోరోస్ మొహమ్మద్ యూనస్ కలిశారు. ఇది మొదటిసారి కాదు, గడిచిన 3 నెలల్లో ఇది 3వసారి కలవడం. వీళ్ళిద్దరూ ఎందుకు కలుస్తున్నారు? డీప్ స్టేట్ చేతిలో కీలుబొమ్మగా మొహమ్మద్ యూనస్ పనిచేస్తున్నాడు అనేటువంటి వాదనలు, విశ్లేషణలు గతంలో చాలా ఉన్నాయి. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ తాజాగా ఈ కలయిక జరిగిందా? ఏం చేయబోతున్నారు? మొహమ్మద్ యూనస్ భవిష్యత్తు ఏంటి? వీళ్ళిద్దరి కలయిక వలన భారత్కి ఏమైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందా? ఈ అంశాన్ని గురించి తెలుసుకుందాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు వేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, గడిచిన 3 నెలల్లో ఈ అలెక్స్ సోరోస్, ఆ జార్జ్ సోరోస్ కొడుకు, ఇతనితో కలవడము మొహమ్మద్ యూనస్ 3వసారి. ఎందుకు కలుస్తున్నారు వీళ్ళిద్దరూ? ఏంటి పథకరచన? ఏం జరగబోతోంది? అంటే ఇక్కడ మనకి మొహమ్మద్ యూనస్ కి ట్రంప్ ప్రెసిడెంట్ అయితే వీడెందుకు బాగా నర్వస్ అవుతున్నాడు అంటే, హిలరీ క్లింటన్ తో వీడికి డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. అంటే ఎన్నైతే వీడు గ్రామీణ బ్యాంక్ అనేది అడ్డు పెట్టుకుని గ్రామీణ అమెరికా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, ఎన్ని ఫారెన్ వెంచర్స్ ఉన్నాయో వాటికి హిలరీ క్లింటన్ తో డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో వీడు యూనిస్ కి జార్జ్ సోరోస్ దగ్గర నుంచి ఫండ్స్, అలా సోరోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంది, దాని నుంచి తరచూ వస్తూనే ఉన్నాయి ఫండ్స్. సో అలాగే ట్రంప్ వీడిని, హిలరీ క్లింటన్ ని ఓడించిన తర్వాత వీడు ఏమన్నాడంటే, ఇక్కడ ఒక చంద్రగ్రహణం లాంటిది ఈ ట్రంప్ విక్టరీ అని ఒక కామెంట్ కూడా వేశాడు. అవును. సో అలా ఎప్పుడైతే ఈయన గెలిచారో అప్పటి నుంచి వీడికి భయం పట్టుకుంది. సో ట్రంప్ ఏంటంటే, వాడికి నచ్చనిది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, డీప్ స్టేట్ తో పనిచేసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ అసలు ఎలా సైడ్ లైన్ చేయాలో అలా చేస్తున్నారు. దానికి తోడు ఏంటంటే, ఈ అలెక్స్ సోరెస్ ఈ ఓపెన్ సొసైటీ ఏదైతే ఉందో అక్కడ స్టూడెంట్స్ ఉద్యమాలని వాటిలన్నీ నడిపించేయడానికి వెనకాల నుంచి ఫండింగ్ వాళ్ళే ఇచ్చారు అనేది ముఖ్యంగా డిస్కషన్స్ లేకపోతే ఈ కమెంట్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీడు యుఎస్ బడ్జెట్ కట్స్ చేశారు. ఎంత $202 మిలియన్ వీళ్ళకి బంగ్లాదేశ్ కి బడ్జెట్ కట్ చేశారు. అంటే యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే, యుఎస్ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ దేనికి, ఫుడ్ సెక్యూరిటీకి, హెల్త్, గవర్నెన్స్, ఎడ్యుకేషన్, ఎన్వైరన్మెంట్ కి మేజర్ కాంట్రిబ్యూషన్ బంగ్లాదేశ్ కి ఇచ్చేది యుఎస్ఏ. సో దాంట్లో అంటే ఇప్పుడు ఇది వరకు కూడా కెర్రీ కానీ, జాన్ కెర్రీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అవన్నీ ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఇవేవో మేము చారిటీకి ఇస్తున్నామని కాదు, యుఎస్ కి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సో అందు గురించి దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూస్తాం మేము అని ఓపెన్ గా చెప్పారు. అయితే ట్రంప్ కి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆర్థిక స్థితి బాగాలేదు, అంతగా ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఎక్కడెక్కడ కాస్ట్ కటింగ్లు చేయాలో అక్కడక్కడ కాస్ట్ కటింగ్లు చేస్తున్నాడు. అతనికి పడని అంటే, అతనికి సపోజ్ ఇప్పుడు ఇంక్లూజన్, డైవర్సిటీ ఇటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, దాని ఫండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కట్ చేసేస్తున్నారు. అలాగే మొత్తం విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా వాళ్ళు ఫండింగ్ కట్ చేస్తున్నారు.
సో అయితే బంగ్లాదేశ్కి ఏంటంటే $954 మిలియన్ 2026 కల్లా ఇస్తామని కమిట్ అయిన దాంట్లో ఇప్పుడు 3 నెలల వరకు ఆపేశారు. దాని వల్ల ఇంపాక్ట్ ఏముండొచ్చు అంటే, ఫస్ట్ బంగ్లాదేశ్ ఎకానమీ ఆల్రెడీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఇంకా పేదరికం ఇంకా పెరుగుతోంది. సో దాంతో ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఇంకొక అవకాశం ఏముందంటే, బంగ్లాదేశ్ కి ఈ ఫండ్స్ ఆపేయడంతో బంగ్లాదేశ్ ఎక్కువ మళ్ళీ డిపెండెన్సీ చైనా మీద అవ్వచ్చు. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రపంచానికి చూపించడానికి ఈ అలెక్స్ సోరోస్ ఏమని ఎలా చూపిస్తున్నాడంటే, చాలా అక్రమాలు జరిగాయి, దానికి ఒక $200 బిలియన్ పైన షేక్ హసీనా గారు అక్రమాలు చేశారు, అవన్నీ తవ్వి బయట పెట్టడానికి, ఆ నిధుల్ని మళ్ళీ తీసుకురావడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ సపోర్ట్ బంగ్లాదేశ్ కి, ఈ యూనిస్కి ఏంటంటే ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది, అక్కడ ఎలక్షన్లు కండక్ట్ చేయాలి అని ప్రెషర్ బాగా పెరుగుతోంది. ఇంకా మిగతా ఉద్యోగులు వాళ్ళు అందరు కూడా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. సో దాని గురించి వీళ్ళకి ఏంటంటే ఈ ఫండింగ్ వాటికి చూస్తున్నారు. అయితే ఇప్పుడు భారతదేశానికి మనం ఏం చెయ్యాలి అంటే, మనకి ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్తో షేక్ హసీనా గారు ఉన్నప్పుడు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, కానీ మనకి ఇంకా చాలా బార్డర్లో మనం చాలా చాలా టైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు యుఎస్ చైనా వాళ్ళు కొట్టుకుంటుంటే మన భారత్ కూడా మధ్యలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే ఆ పరిస్థితులు అలా లాగేటట్టు ఉన్నాయన్నమాట. సో అందు గురించి అది అందు గురించే కొన్ని కారణాల చేత మన ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా అంత అగ్రెసివ్ గా మనకి చూపించడం లేదు. అంటే కొంచెం బంగ్లాదేశ్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, వీళ్ళందరూ ఎంతమంది ఎలా స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ మన వాళ్ళు అంత వ్యతిరేకంగా, లేకపోతే వెనకాల జరుగుతోంది కానీ వెనకాల నుంచి స్టేట్మెంట్లు మాత్రం ఇటువంటివి ఏవి పెద్దగా ఇవ్వలేదు. సో బంగ్లాదేశ్ ఎకానమీ 2026 కల్లా కొలాప్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అమెరికా ఆపేసినటువంటి ఈ ఫండింగ్ ఏదైతే ఉందో రాబోయే 90 రోజుల్లో ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తుందా, లేకపోతే మరికొంతకాలం ఎక్స్టెండ్ చేస్తుందా, మనకి ఇంకా దాని మీద స్పష్టత లేదు. ఈ ఆపేసినటువంటి ఫండింగ్ని కొంతవరకు ఈ జార్జ్ సోరోస్ నుంచి, అదే ఈ సోరోస్ ద్వారా ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లేకపోతే మరొక సంస్థ ద్వారానో, చాలా ఎన్జిఓలు ఉన్నాయి కదా, ఏదో ఒక విధంగా అందజేసేటువంటి అవకాశం ఉందా? నెంబర్ 1. మరి ఆ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్ అక్కడ బంగ్లాదేశ్లో ఉండడు, యూకేనో ఎక్కడికో చోటుకి పారిపోతాడని చెప్పి ఊహాగానాలు కూడా వినిపించాయి. ఏంటి ఈ 2 ప్రశ్నలకి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, వీళ్ళు ఫండ్స్ ఆపేసిన తర్వాత ఒకటి ఏంటంటే, ఒక చోట వీడు ఈ అలెక్స్ సోరోస్ ఏంటంటే, ఇది యాక్చువల్ చెప్పడం 3rd మీటింగ్ కాదు, 2nd మీటింగ్ అవునా ఈ మధ్య సమయంలో. అవును. ఇంకోటి ఏంటంటే, ఈ రిఫార్మ్ ఎజెండాలను ముందుకు తీసుకెళ్ళాలి అని వీళ్ళు చెప్తున్నప్పటికీ ఈ రోహింగ్యా క్రైసిస్ కానివ్వండి, లేకపోతే మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి, నెరేటివ్లు ఎలా కంట్రోల్ చేయాలి, ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. సో అందు గురించి మనకి మిగతా చూసుకుంటే ఈ యూనిస్కి కూడా బ్యాకింగ్, ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇల్లీగల్ డ్రగ్స్ దగ్గర నుంచి వస్తాయండి. సో అందు గురించి ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే ఆగస్ట్ లో మీటింగ్ జరిగింది, తర్వాత 2 అక్టోబర్ లో మీటింగ్ జరిగింది. సో వీడికి ఏంటంటే రిలేషన్, వాడు చెప్పడం ఏమంటే ఈజ్ అ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ అని చెప్తున్నాడు. సో 99లో యునిస్ కి $11 మిలియన్ల లోను ఓఎస్ఎఫ్ నుంచి వాళ్ళకి ఇచ్చారు. అందు గురించి ఏంటంటే వీళ్ళ సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అందు గురించి భారతదేశానికి మళ్ళీ ఇంకా ఇటువంటి అలజడి ఇంకా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే సోరోస్ తో మనకు తెలిసింది, మన జయశంకర్ గారే అన్నారు, వరల్డ్ రిచ్ అండ్ డేంజరస్ అన్నాడు. సో ఎందుకంటే ఈ హిండెన్బర్గ్ లేకపోతే ఇటువంటివి ఎన్నైతే చేశాడో, మన అదాని మీద కానివ్వండి, మిగతా వాటి మీద ఎలా కుట్రలు చేశారో, అలాగే ఈస్టర్న్ యూరోప్ లో గవర్నమెంట్లను ఎలా పడగొట్టారో, సో వెస్ట్ ఏషియాలో లేకపోతే లాటిన్ అమెరికాలో ఎలా అయితే చేశారో, అందు గురించి ఈ టెన్షన్ ఉంటుంది కంపల్సరీ.
భారతదేశం ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పుడు భారతదేశము 2.5 వార్ కాదు 3.5 వార్ చేస్తోంది. అలాగే భారతదేశంలో కూడా ఈ సోరోస్ ఆర్గనైజేషన్ తో సోనియా గాంధీ గారికి సంబంధాలు ఉన్నాయి. సో అందు గురించి ఏంటంటే ఇవన్నిటిని ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్తున్నారు కానీ వివిధ కారణాల చేత బయట పెట్టడం లేదు, ఎందుకో మరి తెలియదు. సో ఇవన్నీ బయటికి తీసుకొచ్చి దేశంలో అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన బార్డర్స్ లో ఎంతైనా మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. మన బయట నుంచి కుట్రలు జరుగుతూనే ఉంటాయి, కొత్త ఏం కాదు. మన అంతర్గతంగా మనం స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు మనకి ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి ఢోకా ఉండదు. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి పన్నాగాలు పండుతారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సహాయం నిలిచిపోయింది కాబట్టి పెద్దగా కోరలు పీకేసిన పాములాగా అయిపోతుందేమో చూడాలి మహమ్మద్ యూనస్ పరిస్థితి. ఏదేమైనా కూడా మనకి చుట్టూ శత్రువులే కాబట్టి భారత్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. అది ఎటు నుంచైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు, అటు పాకిస్తాన్ నుంచి ఉండొచ్చు, ఇటు చైనా నుంచి ఉండొచ్చు, ఇటు ఇక బంగ్లాదేశ్ నుంచి కూడా ఉండొచ్చు. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.